రేషన్ కార్డులపై మా ఫోటో ఏది? అందరిదోళ్ళంటే వీరదోళ్ళి, అందరిదోళ్ళంటే వీళ్ళదోళ్ళి. తండ్రి ఏక ఏదో అంటారు కదా డైలాగు, తండ్రి ఏక నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టుగా ఉంది వీళ్ళ కథ. రేషన్ కార్డులపై మా ఫోటో ఏది? స్మార్ట్ రేషన్ కార్డులపై ఫోటో పంచాయతీ. కేంద్రం బియ్యం ఇస్తుంటే ఆ ఇద్దరి ఫోటోలే ఎందుకు? ప్రధాని మోదీ ఫోటో లేకుండా పంపిణీ ఆపాలి. ఎంపీ రఘునందన్ రావు. ఉచిత రేషన్పై కాంగ్రెస్ సొంత ప్రచారం సిగ్గుచేటు. ఎంపీ అరవింద్. ప్రభుత్వం మారినప్పుడల్లా కార్డులు మారుస్తారా? ఎంపీ రాజేందర్. నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. సంగారెడ్డిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 9 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో అంటే పీవీసీ కార్డుల రూపకల్పన. రాష్ట్రంలో 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం. 3.42 కోట్లకు లబ్ధిదారులకు ప్రయోజనం. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిన. వాళ్ళు ఫ్లెక్సీ మీద ఫోటోలు, రేషన్ కార్డుల మీద ఫోటోలు, ఈ వాటాల కార్డులు అట్లాంటిది నేను ఎక్కడ చూడలా. వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాటాల కార్డులు, ఫోటోల కార్డులు, అంబులెన్స్ మీద నా ఫోటో లేదని లొల్లి. ఎక్కడ చూసినా కూడా వీళ్ళ లొల్లి బజార్లో పడింది. బజార్లో పడ్డది వీళ్ళ లొల్లి. ఇంకో కథ వినుర్రి. కాళేశ్వరం చరిత్రను మార్చలేరు. కాళేశ్వరం లేకుంటే గోదావరి జలాలు ఎక్కడివి? వ్యవసాయ సాగునీటి రంగాలకు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుంది. తెలంగాణ నీటి హక్కుల కోసం వేలాది మంది రైతులతో ఆందోళన. ఆగస్టు 18న జిఆర్ఎంబి ముట్టడిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు. అయితే హరీష్ రావు గారు చెప్పినట్టుగానే ఈ జిఆర్ఎంబి ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు మీద ఓ ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ మాట్లాడిన ముచ్చట్ని మీకు వినిపించే కార్యక్రమం చేస్తా. ఎన్ని గుండెలు. కేసీఆర్ ఆనాడు ఏ ఒక్క ఆంధ్రుడు తెలంగాణ మీద మాట్లాడాలంటే ఉత్సపడేది. అసొంటిది ఈరోజు ఎవడెవడో వచ్చి తెలంగాణ రాష్ట్ర నీళ్లు మాయి, ఆ నీళ్లు మాయి అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, నీళ్ళ గురించి తెలియకుండా ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మన నీళ్ళని పక్క రాష్ట్రాలకు అమ్మేస్తూ ఉంటే మినిమం వీళ్ళకు కామన్ సెన్స్ లేదా? ఏం మాట్లాడుతుండో ఒక ఆంధ్ర ఎంపీ. దీన్ని కౌంటర్ చేయడానికి ఒక కాంగ్రెస్ వాళ్ళకి దమ్ము సరిపోవడం లేదా? లేకుంటే చేతులు కలిపి తెలంగాణ అమ్మేయడానికి సిద్ధంగా అయ్యిర్రా? ఒకసారి మీరే చూడండి సోదరులారు. ఇక్కడ ఏం మనుషులు. కేసీఆర్ గంతగానే తెలంగాణ కోసం కొట్లాడితే వీళ్ళు ఆంధ్ర కోసం కొట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న నీళ్ళన్నీ మావే, ఏపీకి చుక్క కూడా లేవు. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖలు. ప్రస్తుతం సాగర్ శ్రీశైలంలో కలిపి 146.54 టీఎంసీలు ఉన్నాయి. బేసిన్ లెక్కలు పరంగా 71% వాటర్ తమదేనని తేల్చి చెప్పిన తెలంగాణ ఉన్న నీళ్లలో 115.75 టీఎంసీలు తమనన్న ఏపీ తెలంగాణకు 30 టీఎంసీలేనంటూ టీఎంసీలేనంటూ వాదన. బోర్డు మీటింగ్ పెట్టకుండా తీవ్రమైన 3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టడం అనుమానాలు. ఇక్కడ చూడండి ఈయన ఏమంటాడు. ఏపీ తెలంగాణ మధ్య కేటాయింపులు 66:34గానే ఉండాలి. రూల్స్ ప్రకారమే నీళ్లను వాడుకుంటున్నాం. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. అయితే ఈ కృష్ణా మేనేజ్మెంట్ రివర్ బోర్డు ఏదైతే ఉందో దీనిపైన ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. మీకు నిజం చెప్పాలంటే ఈ కృష్ణా నీళ్ళు కొన్ని రోజులుగా ఆంధ్రాకు వృధాగా పోతున్నాయి. మనకు రావాల్సిన టీఎంసీలను కూడా ఆ ఆంధ్ర వాళ్ళే మళ్లించుకుపోతున్నారు. మనోడికి బుద్ధి ఉండాలా, మనోడికి సిగ్గుండాలా? ఈరోజు మన నీళ్ళని కాస్త వాళ్ళు దోసుకోబోతుంటే మీరేం చేస్తున్నారు? గడ్డికి ఇట్లా బీక్తా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారని తెలంగాణ రైతాంగం క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈరోజు గడ్డిని చెక్కాలన్నా, వ్యవసాయం సాగాలన్నా ఈరోజు నీళ్ళు లేక తలడిల్లుతూ ఉంటే మీరు చేస్తున్న డ్రామాలు ఇదో డ్రామాలా? కృష్ణా నీళ్ళు ఎడిపోతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. మా యొక్క ఏం ప్రాజెక్ట్ అది, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు నిండినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ నీళ్లు చెర్ల దాకా రావాలి కదా, ఆ నీళ్లు పొలాల దాకా రావాలి కదా, ఆ నీళ్లు భూగర్భ జలంలో చేరాలి కదా, బోర్లు పుష్కలంగా పోయాలి కదా. ఏం లేవా? ఈరోజు నాగార్జున సాగర్కి సంబంధించిన నీళ్లు వాళ్ళకే పోతాయి, గోదావరి నీళ్లు వాళ్ళకే పోతాయి, ఈరోజు కృష్ణా జలాలు కూడా వాళ్ళకే పోతాయి.